ఎప్పుడూ అనుభవమే కాదు, బలంగా ప్రయత్నిస్తే విజయం కూడా వస్తుంది. మాట ఇచ్చే ముందు అది నీ బాధ్యత. మాట ఇచ్చిన తర్వాత అది నీ వ్యక్తిత్వం. మాట తప్పిన వారు మనిషిగా ఓడిపోయినట్లే. భరిస్తూ ముందుకెళ్ళు. ఎదురొచ్చి విజయం వరించే వరకు. గొప్పతనం అంటే కిరీటం ధరించి సింహాసనంపై కూర్చోవటం కాదు, అడవిలో నడుస్తున్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే నిజమైన రాజసం. మంచి రోజును చూసి కాదు, మంచి ఆలోచనతో మొదలుపెట్టు. ఖచ్చితంగా విజయం సాధిస్తావు. సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారటమే మనిషి లక్షణం. మన అని ఎదుటి వాళ్ళు కూడా అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. ఏ బంధమైనా కడవరకు నిలబడాలంటే దానికి పునాది ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు గౌరవించుకోవటం ఉండాలి. సహిస్తూ ముందుకెళ్ళేవారే సాధించి సమాధానం ఇవ్వగలరు. కొన్నిసార్లు ఎన్ని మోటివేషన్ స్పీచ్లు విన్నా కలగని స్ఫూర్తి బంధువులు ఎగతాళి మాటల నుంచి కలగవచ్చు. మీకు ఏది లభించినా అది దేవుడిచ్చిందిగా భావించినప్పుడు స్వీకరించటంలో ఏ లోటు అనిపించదు. తెలియక ఎదుటి వ్యక్తి మనసు నొప్పించానని నువ్వు గ్రహిస్తే నువ్వు మంచి వ్యక్తివని అర్థం. ఆ వ్యక్తిని క్షమాపణ అడిగితే నీది గొప్ప వ్యక్తిత్వం అని అర్థం. ఇతరులు వారి సమస్యలు నీతో చెబుతున్నారంటే వాళ్ళని అసమర్థులుగా చూడకు. అది నీపై ఉన్న నమ్మకం అని గ్రహించు. ఆదాయానికి మించి అప్పులు చేస్తే ఆ అప్పు రేపు నీకు బరువు అవుతుంది. జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో ఆనందంగా జీవించాలి. ఈ రోజుల్లో చదువుకోవాల్సింది సమాజాన్ని, నేర్చుకోవాల్సింది మనస్తత్వాన్ని, గ్రహించాల్సింది స్వార్థాల్ని, నిలుపుకోవాల్సింది వ్యక్తిత్వాన్ని, కలుపుకోవాల్సింది మంచితనాన్ని. అహం అనేది ఒంటరిగా వచ్చే శత్రువు, కానీ వెళ్ళేటప్పుడు అన్ని బంధాలను దూరం చేసి వెళ్ళిపోతుంది. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు దయ చూపొద్దు, శత్రువు బలంగా ఉన్నప్పుడు భయపడొద్దు. లక్ మీద ఎప్పటికీ ఆశ పెట్టుకోకు, ఎందుకంటే లక్ ఎప్పుడు కూడా కష్టపడే వారి దగ్గరే ఉంటుంది. ఏం సాధిద్దాం అనుకున్నావో అది సాధించకపోతే లైఫ్ నీకేమిస్తుందో ఇంకా అదే తీసుకోవాలి. మరి కోల్పోయినవి కూడా కావలసిన గుణపాఠాలు నేర్పించే పోతాయి. కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సమాధానం చెప్పాల్సింది మీపై ఆధారపడిన వాళ్ళ ఆకలికే తప్ప హేళన చేసే వాళ్ళ మాటలకు కాదు. సంస్కారవంతుల దగ్గర ఎప్పుడూ 2 ఆయుధాలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకోవటానికి చిరునవ్వు, సమస్యలు రాకుండా ఉండటానికి మౌనం. మొండిగా నిలబడటానికి ముందు ఏ కష్టమైనా తల వంచాల్సింది. ఇదే ఆఖరి అవకాశంగా భావించు, గెలుపు సాధించు. ప్రయత్నం వల్లనే అసాధ్యమైంది సాధ్యమవుతుంది. చుట్టూ ఉన్న గోల మీద కాదు, నీ గోల్ మీద ఫోకస్ పెట్టాలి. ఇది సరదాలతో కాలక్షేపం చేసే కాలం కాదు, ఇది అనుకున్నది సాధించే సమయం. ఇప్పుడు ఇంకా అందరి గురించి ఆలోచించడం మానే. నీ గోల్ కోసం కొన్ని రోజులు ఒంటరిగా కూర్చుండిపోవాలి. అడవిలో ఉన్నాను కదా, నన్నెవరు గుర్తిస్తారని ఏ పుష్పం వికసించడం మానదు. అలాగే నీలో ప్రతిభను ఎవరూ గుర్తించడం లేదని నీ పని ఆపకు. గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, ఎప్పటికీ నీలోనే ఉంటుంది. ఎదుటివారి అవసరాన్ని బట్టి కాకుండా వారి మనస్తత్వాన్ని బట్టి నువ్వు చేసే సాయం ఎంతో విలువైంది. సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్లు మారటమే మనిషి లక్షణం. భవిష్యత్తును అందంగా ఊహించుకుంటూ కాలాన్ని గడిపేయకండి. జీవితాంతం పశ్చాత్తాపంతో గడపాల్సి వస్తుంది. చేసిన తప్పుని అంగీకరించడానికి ధైర్యం కావాలి. దాన్ని సరిదిద్దుకునే మంచి మనసు ఉండాలి. ఎందుకంటే అందరు ఇతర తప్పులు వేలెత్తి చూపటంలో నిపుణులే. నీకొచ్చే కష్టాలను ఇష్టపడు. అలా నీకు వచ్చే ఛాలెంజెస్ని లైఫ్లో చేంజెస్గా తీసుకొచ్చి
నిన్ను స్ట్రాంగ్గా మారుస్తుంది. ఇప్పుడున్నట్లుగానే ఫ్యూచర్లో కూడా బ్రతకాలంటే టైం పాస్ చేసుకోవాలి. నీ ఫ్యూచర్ని మార్చుకోవాలంటే టైం యూజ్ చేసుకోవాలి. మీతో మీకే తెలియని యుద్ధం. మీ జీవితం ముందుకు నడిపే కృష్ణుడు లేడు, కృషి తప్ప. పద్మవ్యూహం ఛేదించగల అర్జునుడు లేడు, అనుభవం తప్ప. ఓటమి తప్పదు, అయినా చేయక తప్పదు. ఎందుకంటే ఇది మీ జీవితం. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటికి రానివ్వకు. ఆ కన్నీరుని చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. గెలవాలనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం మీ సొంతం అవుతుంది. నీ లక్ష్యం ఎంత దూరాన ఉన్నా నీ కష్టం దాన్ని చేరువ చేస్తుంది. కొందరు మీ జీవితంలోకి ఒక పాఠం నేర్పించడానికే వస్తారు. ఆ పాఠం పేరు ఎవరిని అతిగా నమ్మకూడదు. ఇతరుల సంతోషాన్ని కోరుకునేవారు జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. రుణాలు తీసుకోవటానికి, సొత్తు కూడబెట్టడానికి బ్యాంకులు చాలా ఉన్నాయి. కానీ గౌరవం అప్పుగా తెచ్చుకోవటానికి ఏ బ్యాంకు లేదు. మీ మంచితనంతోనే దాన్ని సంపాదించుకోవాలి. బాధపడిన వాళ్ళు భవిష్యత్తులో సంతోషంగా ఉండొచ్చు, కానీ బాధించిన వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నిశ్శబ్దంగా ఉండేవారిని బలహీనులుగా భావించకండి. వాళ్ళ మౌనం, ఓర్పు, అవగాహన, సరైన సమయంలో మాట్లాడే అపారమైన శక్తి ఉండవచ్చు. ఒకరి గురించి తెలుసుకోవాలంటే వారితో మాట్లాడవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తనే చెబుతుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళనేది. మీరెవరికి సహాయం చేయకపోయినా ఎవరికి హాని చేయకండి. ఎవరికి ఆనందాన్ని ఇవ్వకపోయినా ఎవరిని బాధించకండి. ఎవరిని ప్రశంసించకపోయినా ఎవరిని విమర్శించకండి. మాటలు, డబ్బును చాలా ఆలోచించి ఖర్చు చేయాలి. లేదంటే చెడ్డ రోజులు అతి త్వరలోనే మొదలవుతాయి. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. కాగితాన్ని కలిపి ఉంచడానికి పిన్ను గుచ్చవలసి ఉంటుంది. అక్కడ పిన్ను ఉద్దేశం కాగితాన్ని గుచ్చి బాధ పెట్టాలని కాదు, అన్నీ కలిపి ఉంచాలని. అలాగే కుటుంబాన్ని కలిపి ఉంచాలనుకునేవారు కోపం చూపించినంత మాత్రాన వారికి ద్వేషం ఉన్నట్లు కాదు. మాట ఇవ్వటం అనేది నీళ్లు త్రాగినంత సులభం. ఆ మాట నిలబెట్టుకోవటం నీటిపై నడిచినంత కష్టం. నీ అవసరం లేని చోట, నీకు విలువ లేని చోట నువ్వు అవకాశం కల్పించుకొని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మాటను మించిన మహా ఔషధం లేదు. మాటను మించిన మహాయుద్ధం లేదు. ఎంత కోపం తగ్గిస్తారో అంత శాంతి. ఎంత కోపం నియంత్రిస్తారో అంత జ్ఞానం. ఎంత కోపం విడిచిపెడతారో అంత బలం. ఎంత కోపం మాటల్లో పెట్టకపోతారో అంత గౌరవం. ఎంత కోపం తగ్గించి ఆలోచిస్తారో అంత నిర్ణయం. గెలిచే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు, కానీ పోరాడే అవకాశం అందరికీ ఉంటుంది. చీకటిని ఎదుర్కొన్న వాళ్ళకే వెలుగు విలువ తెలుస్తుంది. కష్ట సమయంలో కూడా మిమ్మల్ని విడిచిపెట్టని బంధం కన్నా గొప్ప సంబంధం మరొకటి లేదు. కాలం కలిసి వచ్చినప్పుడు కాదు, కాలం పగబట్టినప్పుడు తట్టుకొని నిలబడే శక్తిని ఇవ్వమని ప్రార్థించు. పక్కోడి జీవితం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎవరి జీవితం బరువు వారికే తెలుస్తుంది. మంచి రోజులను చూసి కాదు, మంచి ఆలోచనతో మొదలుపెట్టు. ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.